హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాంగిల్ వాల్డర్ ఎలా బిగించాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి కదా, జంక్షన్ బాక్స్ నుంచి వచ్చిన వైర్లు. ఇక్కడ బిగించడానికి మనకి సీలింగ్ రోజు, హ్యాంగిల్ హోల్డర్ అవసరం అనమాట. ఈ సీలింగ్ రోజులో ఉన్న మధ్యలో ఉన్న హోల్స్ నుంచి వైర్లు, ఎలక్ట్రికల్ వైర్లు బయటికి తీసుకోవాలన్నమాట. ఈ సీలింగ్ రోజులో ఉన్న మిడిల్ హోల్స్ నుంచి ఇక్కడ వచ్చిన 2 వైర్లను బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకొని అదే హోల్స్ పక్కన ఉన్న ఇంకో 2 హోల్స్ ఉంటాయి, వాటికి ఆ జంక్షన్ బాక్స్కి స్క్రూలు వేయాలన్నమాట. చూద్దాం ఇప్పుడు. అలా సీలింగ్ రోజుకి స్క్రూలు ఫిట్ చేసుకొని ఆ జంక్షన్ బాక్స్కి మ్యాచ్ అయ్యేలా కూడా చూసుకొని, వీటికి మ్యాచ్ అయ్యేలా చూసుకొని ఆ జంక్షన్ బాక్స్కి ఈ స్క్రూలు టైట్ చేయాలన్నమాట. అలా స్క్రూ డ్రైవర్తో స్క్రూలని బాగా టైట్ చేయాలి. తర్వాత ఈ వైర్లు స్లీవ్ తీసుకోవాలి. ఇవి చాలా బారుగా ఉన్నాయి కాబట్టి మీడియం సైజు ఉండేది కట్ చేసుకొని ఆ వైర్లకున్న స్లీవ్ తీసేసి బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. యాంగిల్ హోల్డర్ స్క్రూలో సెట్ అయ్యేలా వైర్లని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్నాక ఈ యాంగిల్ హోల్డర్ పై క్యాప్ లాక్ తీసేయాలి. లెఫ్ట్ సైడ్ తిప్పితే సింపుల్గా వచ్చేసిద్ది అనమాట ఫ్రంట్ క్యాప్. తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది. స్క్రూ లూజ్ చేసుకోవాలి. స్క్రూ లూజ్ చేసుకొని అక్కడున్న 2 వైర్లు అక్కడున్న 2 హోల్స్లో పెట్టి స్క్రూ టైట్ చేయాలి. ఏ వైర్ ఎటు ఇచ్చినా పర్లేదు, రెడ్ బ్లాక్ ఎటువైపు ఇచ్చినా కూడా పర్లేదు. ఈ హోల్డర్కే కాదు, ఎక్కడ ఏ టైప్ హోల్డర్కైనా బ్లాక్ రెడ్ ఎటు ఇచ్చినా పర్లేదన్నమాట. బల్బ్ వెలుగుతుంది. మిగతా వైర్లు లోపలికి జంక్షన్ బాక్స్లో ఉండేటట్టు లోపలికి నెట్టేసి వైర్లు మంచిగా వెళ్ళాయో లేదో చూసుకొని మిగతా వాటికి స్క్రూలు వేసాయన్నమాట. యాంగిల్ హోల్డర్కి సీలింగ్ రోజుకి మ్యాచ్ అయ్యేలా చిన్న 30 స్క్రూలు కానీ 1/2 ఇంచ్ స్క్రూలు కానీ సెట్ అయ్యేలా చూసుకొని స్క్రూ హోల్డర్కి వేసేయాలన్నమాట. హోల్డర్ టైట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చేసుకున్నాక మన పై క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ దానికి లాక్ చేస్తే అయిపోతుంది. దానికి హోల్స్ మ్యాచ్ అయ్యేలా చూసి రైట్ సైడ్ తిప్పితే లాక్ అయిపోతుంది.